ఈ కుట్టాయిది కూడా అక్కడే ఊరు చోటిపుర హరిపోర అనే దగ్గర చోటిపుర అనే గ్రామం ఈ అబ్బాయిది కూడా కుట్టాయిది. సో ఇతనికి ఇంకా మిగతా డీటెయిల్స్ తెలియట్లేదు. ఇంకా ఆర్మీ చెప్పాల్సి ఉంది మిగతా డీటెయిల్స్. ఇప్పటివరకు అందుతున్న డీటెయిల్స్ ప్రకారం అయితే ఇతను ఎల్ఈటి లష్కర్ ఇ తోయిబాలో ట్రైనప్ అయ్యి ఇండియాలోకి అడుగుపెట్టాడు. అంటే ఇండియా నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ ట్రైనప్ అయ్యి మళ్ళీ ఇండియాలోకి వచ్చాడు. ఇతను చాలా మందిని రిక్రూట్ చేసి ఈ టీఆర్ఎఫ్ అనేది ఇతను టీఆర్ఎఫ్లో ఒక ఇంపార్టెంట్ రోల్. టీఆర్ఎఫ్ని ఇతను స్థాపించలేదు. టీఆర్ఎఫ్ని స్థాపించింది కానీ టీఆర్ఎఫ్ చీఫ్ కానీ షేక్ సజ్జద్ గుల్ అనే ఒక టెర్రరిస్టు. అతనైతే ఇంకా దొరకలేదు మనకి. అతను మొత్తం ఈ టీఆర్ఎఫ్ అని చెప్పాను కదా, రెసిస్టెన్స్ ఫ్రంట్. రెసిస్టెన్స్ ఫ్రంట్ చీఫ్ అయితే ఈ గుల్ అనే టెర్రరిస్టు. బట్ దీంట్లో చీఫ్ ఆపరేటివ్ కమాండర్గా ఉంటున్న ఈ కుట్టాయిని చంపడం అనేది ఒక పెద్ద స్థాయి చెప్పుకోవచ్చు. అయితే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లు జనరల్గా ఎల్ఈటి ఎలా ఉంటుందంటే వాళ్ళకి మన ఆర్గనైజేషన్ స్ట్రక్చర్గా చూసుకుంటే వాళ్ళకి సెంట్రల్ లీడర్షిప్ ఉంటుంది. ఫస్ట్ టాప్ అంటే సెంట్రల్ లీడర్షిప్ ఉంటుంది. దీన్నే మర్కజ్ ఈ తైబా అని పిలుస్తారు. మన మురిద్కే అటాక్, మురిద్కే బహవల్పూర్ ఈ రెండు ఇంపార్టెంట్. బహవల్పూర్లేమో జైషే ఈ మహమ్మద్ స్థావరం, మురిద్కేలేమో ఎల్ఈటి స్థావరం, లష్కర్ ఇ తోయిబా. ఈ లష్కర్ ఇ తోయిబాలో ఉండే సెంట్రల్ లీడర్షిప్ వచ్చి మర్కజ్ ఈ తైబా అంటారు. అది మురిద్కేలో ఉంది. ఇక రెండవ స్ట్రక్చర్లో రెండవ లెవెల్ ఏంటంటే ఆపరేషనల్ వింగ్ ఉంటుంది. దీన్ని జిహాదీ తంజీమ్ అని పిలుస్తారు. ఈ ఆపరేషనల్ వింగ్ ఇది బేసిక్గా ఏంటంటే ఆపరేషన్స్కి సంబంధించి, అంటే ఏదన్నా యాక్షన్స్ చేయాలన్నా ఆపరేషన్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇవన్నీ ట్రైనింగ్ ఎలా ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఆపరేషనల్ వింగ్ అనేది చూస్తుంది. మూడవది లాజిస్టిక్ అండ్ సపోర్ట్ వింగ్. ఈ లాజిస్టిక్ అండ్ సపోర్ట్ వింగ్ వెపన్స్ని ఎట్లా ప్రొక్యూర్ చేయాలి, వెపన్స్కి సంబంధించి ఏ కైండ్ ఆఫ్ వెపన్స్ ప్రొక్యూర్ చేయాలి, ట్రైనింగ్ అప్పుడు ఏ కైండ్ ఆఫ్ వెపన్స్ యూజ్ చేయాలి, అమ్యునిషన్ ఏంటి, ఇవన్నీ కూడా చూసుకుంటుంది. వీళ్ళకి ఓజీడబ్ల్యూ అనే ఒక ఇది కూడా ఉంటుంది ఈ లాజిస్టిక్స్లో. ఓజీడబ్ల్యూ అంటే ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ అంటారు. అట్లాగే స్లీపర్ సెల్స్ కూడా దీని కిందకే వస్తుంది. అంటే ఆపరేషనల్ వింగ్ వాళ్ళే స్లీపర్ సెల్స్ని కూడా ఫామ్ చేసుకుంటారు అన్నమాట. ఇక నాలుగవది ఫైనాన్షియల్ వింగ్. వీళ్ళు ఏం చేస్తారంటే నేషనల్ ఇంటర్నేషనల్గా ఫండ్స్ని కలెక్ట్ చేయడం, ఆ ఫండ్స్ని దేనికి ఎట్లా వాడాలి అలాట్ చేసుకోవడం, ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ వింగ్ అనేది చూసుకుంటుంది. ఐదవది ప్రాపగండా అండ్ రిక్రూట్మెంట్ వింగ్. వీళ్ళకి ఏంటంటే నిరంతరం కుర్రవాళ్ళని బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళని దీంట్లోకి తీసుకురావాలి ఈ టెర్రరిస్ట్ మూమెంట్లోకి. అందుకని వీళ్ళు పేద ముస్లిం కుర్రవాళ్ళ మీద ఫోకస్ చేసి, ముఖ్యంగా యంగ్ కుర్రవాళ్ళు 17, 16 ఈ రేంజ్ టీనేజ్ కుర్రవాళ్ళని మీద కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళకి మసీదుల్లోనూ మిగతా చోట్ల ఎక్కడెక్కడైతే వాళ్ళు కాంగ్రిగేట్ అవుతుంటారో అక్కడంతా వీళ్ళు కొంతమందిని ఏర్పాటు చేసుకొని వీళ్ళకి బ్రెయిన్ వాష్ చేసి, అందులో యాక్టివ్గా ఎవరున్నారో వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి కొంత డబ్బులు అవన్నీ కూడా వాళ్ళ ఖర్చులకి ఇచ్చి వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసి మెల్లమెల్లగా వాళ్ళని రిక్రూట్ చేసుకుంటారు. మనకు కూడా అందుకనే ఓల్డ్ సిటీలో పేదవాళ్ళు కావచ్చు, ఇట్లా మక్తా కావచ్చు, ఇలాంటి ముస్లిం స్లమ్స్ ఎక్కడ ఉంటే అక్కడ వీళ్ళు ఫోకస్ చేస్తుంటారు. ఎందుకంటే పేదరికం ఉన్న చోట వాళ్ళకి అసంతృప్తి ఉంటుంది, కోపం ఉంటుంది, యాంగర్ ఉంటుంది. దాంట్లో నుంచి వాళ్ళకి ఈ హిందూ దీనివల్లే మీకు ఇది జరుగుతుంది, మనకి ఇస్లామిస్టు రాజ్యం ఇంపార్టెంటు, దానికోసం మనం పోరాడాలి అన్న ఒక ఇది ఉంటుంది. రెండోది ఆ స్థాయి కుర్రవాళ్ళలో ఒక ఐడియలిజం, ఏదో చేయాలి సాధించాలని ఒక ఐడియలిజం ఉంటుంది, సోషల్ యాంగర్ ఉంటుంది. దాన్ని వీళ్ళు ఉపయోగించుకుంటారు అన్నమాట. ఇక ఆరవది ప్రాక్సీ గ్రూప్స్. ఇప్పుడు చెప్పిన టీఆర్ఎఫ్ లాంటిది రకరకాల మారు పేర్లతో చిన్న చిన్న గ్రూప్స్ని వీళ్ళు ఫామ్ చేస్తుంటారు. అవి లీగల్గా ఉండొచ్చు, ఇల్లీగల్గా ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎల్ఈటి అనేది ఇంటర్నేషనల్గా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా డిక్లేర్ చేసేస్తారు కాబట్టి అది ఆ పేరుతో పనిచేయడం కష్టం కాబట్టి వేరే వేరే పేర్లు పెట్టుకొని దీన్నే కవర్ ఆర్గనైజేషన్స్, ముసుగు సంస్థలని కూడా పిలుస్తుంటారు. మావోయిస్టులు కూడా ఇలాంటివి చేస్తారు. ఇక లాస్ట్ది ఇంటర్నేషనల్ నెట్వర్క్ కూడా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కి వివిధ దేశాల్లో పెట్టుకుంటారు. ఎందుకంటే ఈ ఇస్లామిస్టు రాజ్యం తేవాలనే కాన్సెప్టుతో అనేక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఇంటర్నేషనల్గా పనిచేస్తున్నాయి కాబట్టి వాళ్ళతో కూడా లింక్స్ పెట్టుకోవడం, ఎక్కడైనా విదేశాల్లో అటాక్ చేయాలనుకున్నా కూడా వాళ్ళ సహకారం తీసుకొని వీళ్ళు వెళ్ళి చేయడం, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. ఇది బేసిక్గా
టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఒక ఆర్గనైజేషన్ స్ట్రక్చరు. ఇందులో ప్రధానంగా ఇప్పుడు మనకు చనిపోయిన ఈ కుట్టాయి వచ్చి ఆపరేషనల్ చీఫ్ అనమాట. చీఫ్ ఆపరేషనల్ కమాండర్ అంటారు ఇతన్ని. చీఫ్ ఆపరేషనల్ కమాండర్ని చంపడం అనేది ఒక పెద్ద విజయంగా మనం చెప్పుకోవచ్చు.